తీసేయాలి. ఇది జావా 8 చేయకూడదు. జావా 8కు మారుతుందంట. జావా 8 లోపల వరకు ఏం కాదు, 6, 7 ఏం కాదు. జావాలో 5, 6 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. 5, 6, 7 వర్క్ అవుతుందంట. 8 నుంచి హయ్యర్ వర్షన్. 8 నుంచి హయ్యర్ వర్షన్. సో 8 నుంచి హయ్యర్ వర్షన్ కాబట్టి కోడింగ్ మారుతుందంట. పైన డేటాబేస్ యాక్సెస్ చేసేది మారుతున్నాం. ఏమైంది? కనెక్ట్ అయింది. ఎందుకు వైఫై చెప్పండి. ఇది తీసేయాలి 2. జేడీకే 2 తీసేయాలి. జేడీకే ఇది మిగతాది వర్క్ అవుతుంది. మా సిస్టమ్ ఆల్రెడీ అక్కడ వర్క్ అయింది. అక్కడ వర్క్ అయిందంటే మీకు వర్క్ అవుతుంది. 10th వస్తుంది. జావా హైయర్ వర్షన్ 10. ఐ మీన్ పేజెస్ వస్తాయి, డాష్ బోర్డ్ వస్తుంది. ఒక గ్రూప్ ఒక విధంగా డాష్ బోర్డ్ వస్తుంది. ఒకరికి నేను చూపిస్తాను డాష్ బోర్డ్ ఎన్ని రకాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అలాగే ఉండి రైట్ సైడ్ మాత్రం డిస్ప్లే చేసేది ఒక టైప్. మీరు దీన్ని చేసేది చూసారా? ఫస్ట్ ల్యాబ్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేసి కింద మూవ్ అవుతా ఉంటుంది. స్టార్టింగ్ ప్రోగ్రామ్ అది ఒక టైప్. లెఫ్ట్ కనుక పెట్టి రైట్ సైడ్ వచ్చేది ఒక్కొక్కటి. అట్లా కాదు కలర్లో కూడా చేయొచ్చు మనం. మొత్తం కలర్లో సాదాగా ఒకటి అట్లా చూస్తాము. ఒక 2-3 వచ్చాయి. ఇప్పటికి 8 బ్యాచ్లు చేస్తామని చూస్తాము. ముందు అందరూ వచ్చి ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఇది చెక్ చేసుకోవాలి. డేటాబేస్ అందరికీ వర్క్ అవుతుంది. డేటాబేస్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇందులో మీరు వేసుకోవాల్సింది, మీకు కావాల్సిన వర్షన్ ఏంటంటే అపాచీ 7గా, జేడీకే 6. నేను జేడీకే 8 నేను ఇన్స్టాల్ చేసాను. జేడీకే 8 వర్క్ అవుతుంది. జేడీకే 6 వర్క్ అవుతుంది. ఎందుకంటే MySQL బెస్ట్. ఇప్పుడు నువ్వు చేసిన తర్వాత మూవ్ అవుతుంది, ఒకటి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒరాకిల్ ఉండదు. జేడీకే 6 ఒకటి, ఇంకొకటి టామ్ క్యాట్ 7 టాప్ టామ్ క్యాట్ 7. టామ్ క్యాట్ 7. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత కంట్రోల్ పాయింట్ పెట్టండి పెట్టినా ఎందుకు కొంచెం పెట్టి సార్ కంపల్సరీ సారీ పెట్టాం కనపడ సార్
కనెక్ట్ ఓడిబిసి కనెక్ట్ MySQL ODBC MySQL ODBC ఏదో కనుక చేస్తాను ಅದೆಂತ ನೆಟ್ವರ್ಕ್ వడ్డీ అంట రిమూవ్ అయ్యా రిమూవ్ అయ్యా రిమూవ్ జరుగుతుంది వచ్చింది మేనేజ్మెంట్ లాస్ట్
Ingat. Sangat bagus. So MySQL ఇది కాంప్యూటర్ సీక్రెట్ సైడ్ ఇది వస్తే చాలు డీటెయిల్ స్టోర్ నెంబర్ అందుకనే రాదు చాలాసేపు వర్క్ చేశాను అది కానీ ఎందుకంటే ఇది ఏది యూజ్ చేయకూడదు ఏంటైందా ఇప్పుడు నేను టూని డిలీట్ చేయాలనుకో అన్నీ చెక్ చేసుకోవాలి 2 అంటే ఎంత 1002 1002 ఎంత డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు డిలీట్ అవుతుంది 1001 ఉంటుంది. ఇప్పుడు ఒకటి అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ ఏంటి సాలరీ 50,000 ఏంటి అప్డేట్ అవుతుంది. సో న్యూ ఎంప్లాయీ డీటెయిల్స్లో అప్డేట్ చేసేది అంతే. సో ఇప్పుడు ఇందులో సో ఇది వర్క్ అవుతుంది. ఇది బేస్ ప్రోగ్రామ్ అనుకుంటాను. ఇందులో ఏంటంటే కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇలా డిజైన్ చేయాలి. ఈ స్క్రీన్ మొత్తం శాంపిల్. ఇందులో మనకు యూజర్ కావాలంటే యూజర్ అట్లా చేసుకోవచ్చు. లాగిన్ చేసుకోవచ్చు. ఇదొక మోడల్ చేయాలి. ఇదొకటే డిజైన్ చేసి వేరే చేయాలి. రోజు నార్మల్ వచ్చి కలర్లో ఉంటుంది. అంటే ఇది ఇట్లా కొట్టినప్పుడు మనకు ఇక్కడ లాగిన్ పేజ్ వ్యాలిడేషన్ చేయాలి, జరగాలి. యూజర్కి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. యూజర్ వ్యాలిడేషన్, అడ్మినిస్ట్రేటర్ వ్యాలిడేషన్ ఇట్లా చేసుకోవచ్చు. ఒక్కొక్కరికొకరికి ఒక పేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్. తర్వాత ఒక వ్యాలిడేషన్ అది. ఇంకో వ్యాలిడేషన్ వచ్చి మోడల్ ఆఫ్ వ్యాలిడేషన్.
ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇలా వస్తాయి అన్నమాట. ఇది పైన హెడ్డింగ్ వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ కొడితే డీటెయిల్స్ ఇది వస్తుంది. సెంటర్కి రావాలి యాక్చువల్గా. ఇలా ఒక్కొక్క డీటెయిల్ ఇలా వస్తుంది. ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఇదొక మోడల్, ఇదొకటి 2-3 తెచ్చాను. అన్నీ HTML ఫైల్స్ ఇవి అన్నీ కూడా మొత్తం. అంటే డిజైన్ అంతా HTML పేజెసే కాబట్టి అది WMS చూపించాను. కార్గో స్క్రీన్స్ అని ఉండిపోతుంది. ఇట్లా వస్తుంది. ఇప్పుడు హోమ్ పేజ్ ఇది ఇలా అంటే ఇప్పుడు లాగిన్ అవ్వడంతో నీకు ఇలా వస్తుంది అనమాట. వస్తుంది ఏమేమి అది కలర్ అంటే రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్, ఇందులో వచ్చి ఇది కనెక్షన్ ఇలా వస్తాయి. అంటే నాకు జనరల్ అంటాను, ఇది జనరల్గా ఉండేది అంటాము. అది మూడోది ఇంకొకటి ఉంది. అదేంటంటే వెళ్తాం అనుకుంటాం. ఇలా వస్తుంది లాగిన్. ఇంకొకటి ఇట్లా మనం అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఇట్లా చేసుకోవచ్చు. ఇదొకటి. ఇంకొకటి ఏదో ఒకటి తెచ్చాను, మర్చిపోయాను. ఒకటి WMS చూపించాను. ఇది చాప్టర్ 8 అని ఉంది కదా, స్క్రీన్ లేఅవుట్స్ అని చెప్పేసి. రిజిస్ట్రేషన్ అంటే ఇది లాగిన్ రిజిస్ట్రేషన్. ఇదొకటి రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అది టేబుల్లో పెట్టి చేయాలంటే టేబుల్లో పెట్టుకుంటాం. తర్వాత చాప్టర్ 8 చూపించాను నేను. ఇలా వస్తుంది. ఇది యాక్చువల్గా స్క్రీన్ లేఅవుట్స్ చూపిస్తున్నాను సార్. ఇక్కడ ఒకసారి చూడు, ఇదిగోండి నేను చూపిస్తున్నాను. ఇట్లా మీరు చాప్టర్ హెడ్డింగ్ పెట్టారు, ఇట్లా పెడతారండి. శాంపుల్ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. శాంపుల్ స్క్రీన్ లేఅవుట్ చేసిన తర్వాత ఇలా పెట్టాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనిలో రెండు ప్రాజెక్టులు యాడ్ అయ్యాయి. ఒకటి వచ్చి టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంట. టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే మనం మామూలుగా జాబ్ పర్పస్ వెబ్సైట్లో మన డేటా ఇచ్చి చేస్తామంట. డేటా మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశారు. డేటా మార్ట్ వాళ్ళు చేసిన వేరే. ఇదేంటంటే డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. అంటే సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ అని చెప్పి ఇంకొకరు అట్లా ఒక 4-5 మంది. అంటే ప్రోడక్ట్స్ ఎక్కువగా మనం సేల్స్ అయ్యేటప్పుడు ఒక్కడే సేల్ చేసేదానికి ప్రోడక్ట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాడి దగ్గర. అప్పుడు ఒక్కడే చేయడు. వాడు ఏం చేస్తాడంటే డిఫరెంట్ పీపుల్స్ని పెడతాడు. అంటే వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఒకరికి ఇస్తాడు, ఇంకో టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంకొకరు ఇస్తాడు. వాడి పైన ఒకటి ఉంటాడు, వాడి పైన ఇంకోటి ఉంటాడు. ఎందుకంటే అది చాలా పెద్దది అనమాట. డేటా మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా పెద్దది. ఇట్లా ఒక స్క్రీన్ కనిపిస్తుందా? ఇట్లా పెట్టుకోవాలి. చేసిన తర్వాత స్క్రీన్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఫైనల్. ఇది ఇట్లా కాపీ చేస్తాం. చూడండి ఎట్లా నీట్గా ఎట్లా పెట్టినాము. తర్వాత రెండోది ఏంటంటే ఫస్ట్ది 2 ప్రాజెక్టులు కదా, ఇట్లా ఒక హెడ్డింగ్ వస్తుంది. అంటే అబౌట్ అస్, లాగిన్, అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ పైన వస్తాయి. ఇది వన్ మెథడ్. ఇది వన్ మెథడాలజీ. ఇది వన్ మెథడ్లో ఇది వెల్కమ్ టు టెక్నికల్ సౌండ్స్ అని చెప్పి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళా క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ లేఅవుట్స్ చూడండి. అబౌట్ అస్ అంటే అబౌట్ అస్ అనేది ఉంటుంది అక్కడ పైన. అది క్లిక్ చేస్తే ఇది వస్తుంది. తర్వాత ఇది వచ్చిన తర్వాత మీరు లాగిన్ కొట్టారనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమొస్తుంది మీకు యూజర్ లాగిన్ అని వస్తుంది. బట్ మీరు లాగిన్ కాలేదు కదా, న్యూ యూజర్ క్లిక్ చేసుకోవాలి. ఇది చేయలేకపోయింది సార్ ఎవరు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతసేపు బయట ఎలా చెప్తున్నారంటే లోపలికి వెళ్ళి లోపలిపై చేస్తారు అని చెప్పి అంటున్నారు. అంటే వాడికి అసలు లాగినే తెలియనప్పుడు, ఇప్పుడు నువ్వు ఉన్న కొత్త, నువ్వు లాగిన్ తెలియదు నీకు, మరి నువ్వు న్యూ యూజర్ క్లిక్ చేస్తేనే కదా లాగిన్ కాగలుగుతావు. సో న్యూ యూజర్ అన్నప్పుడు ఇది స్టార్టింగ్ మీరు చేయాల్సింది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసినప్పుడు మీకు తెలియదు అనుకోండి, 2 న్యూ యూజర్ అని క్లిక్ చేస్తారు. న్యూ యూజర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఏం ఓపెన్ అవుతుంది, ఇలా వస్తుంది. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అవుతారు. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. రిజిస్టర్ కొట్టడంతో మీరు రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ రిజిస్టర్ అయ్యారు పైన రిజిస్టర్ అయ్యారు చూసారా,
ఈ నేమ్ పాస్వర్డ్తో మీరు లోపల లాగిన్ అవుతారు. లాగిన్ అయినప్పుడు మీకు డాష్ బోర్డ్ వస్తుంది. దేని డాష్ బోర్డ్ వస్తుంది? ఈ టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క డాష్ బోర్డ్ వస్తుంది. ఆ డాష్ బోర్డ్ ఇది ఇలా వస్తుంది. వెల్కమ్. సో ఇక్కడ ఇది ఎవరికి సంబంధించింది? ఇది యూజర్ సైడ్. యూజర్ సైడ్ ఏమేమి ఉన్నాయి? సర్చ్ జాబ్స్ ఒకటి, ఎంటర్ రెజ్యూమ్ ఒకటి. అంటే వాడు ఏంటి జాబ్ పర్పస్. ఈ టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది దేని పర్పస్? జాబ్ పర్పస్. ఇదొక ప్రాజెక్ట్. ఇదొక సింపుల్ ప్రాజెక్ట్. ఇట్లా ఉంటాయండి. శాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ సర్చ్ జాబ్స్, ఎంటర్ రెజ్యూమ్, అప్డేట్ రెజ్యూమ్ ఇలా వస్తాయి. తర్వాత నెక్స్ట్ అది క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది క్లిక్ చేసిన తర్వాత సర్చ్ జాబ్స్ అని క్లిక్ చేసామనుకో అప్పుడు ఏమొస్తుంది? ఇది వస్తుంది. సెలెక్ట్ లొకేషన్, ఏ లొకేషన్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయనేది. అంటే ఇది ఒక శాంపుల్ అనమాట. అంటే మెథడాలజీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఇది ఒక సింపుల్ మెథడాలజీ. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ సెర్చ్ జాబ్స్లో ఇంకొకటి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇదొకటి తెలుస్తుంది. ఇందులో మీరు రిజ్యూమ్ అప్డేట్ చేయాలి. రిజ్యూమ్ పేజ్ అక్కడ పోయి మీరు రిజ్యూమ్ అని ఉంటుంది. అక్కడ పోయి మీరు డేటా ఎంటర్ చేస్తారు. రిజ్యూమ్ డేటా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు హాయ్ రాము, యువర్ రిజ్యూమ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ అవర్ బై డేటాబేస్, థ్యాంక్ యూ అని చెప్పి వాడు ఇస్తాడు మెసేజ్. అంటే జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఏం స్పెసిఫై చేస్తుంది? స్పెసిఫిక్గా నీ రిజ్యూమ్స్ అన్ని వాడు తీసుకుంటున్నాడు. వాడు తీసుకొని సో నీ రిజ్యూమ్ని బేస్ చేసుకొని వాడు జాబ్ ఎక్కడ ఉందనేటువంటిది నీకు మెసేజ్ పెట్టాడు. సో ఇప్పుడు ఇది. సో దీని తర్వాత ఏది ఒకవేళ అప్డేట్ చేయాలి నువ్వు కొద్ది రోజుల తర్వాత నీకు జాబ్ రాలేదు, బట్ నీకు అప్డేట్ చేయాలి రిజ్యూమ్ ఇంకొంచెం ఉంది అన్నప్పుడు ఇది నువ్వు చేస్తావు. దీంతో ఎవరి వర్క్ అయిపోద్ది? యూజర్ వర్క్ అయిపోద్ది. ఇప్పుడు అడ్మిన్ లాగిన్ అవుతాడు. అడ్మిన్ లాగిన్ అయితే అడ్మిన్కి డాష్ బోర్డ్ వస్తుంది. అడ్మిన్ డాష్ బోర్డ్ ఏమొస్తుంది? యాడ్ న్యూ డిపార్ట్మెంట్, తర్వాత డిపార్ట్మెంట్ లాగిన్. అంటే ఎవరైతే దానికి సంబంధించిన జాబ్ సంబంధించి ఉంటారో వాళ్ళు. తర్వాత వ్యూ ఆల్ రిజిస్టర్డ్ రిజ్యూమ్స్, రిసోర్సెస్, పర్సన్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు, వ్యూ డిపార్ట్మెంట్, వ్యూ ప్రొఫైల్స్ ఇవి వస్తాయి. సో ఇది క్లిక్ చేశారనుకోండి అప్పుడు ఏమొస్తుంది నీకు? యాడ్ న్యూ డిపార్ట్మెంట్. సో ఇది ఎవరు న్యూ డిపార్ట్మెంట్ అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఎవరు చేస్తారు? అడ్మినిస్ట్రేటర్ చేస్తాడు. అడ్మినిస్ట్రేటర్ యొక్క వర్క్. సో తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ లాగిన్ అయితే ఏమొస్తుంది? డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ హెడ్ ఇవి వస్తాయి. తర్వాత నెక్స్ట్ రిజిస్టర్డ్ పర్సన్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అదంతా మొత్తం వస్తుంది. తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ వ్యూ క్లిక్ చేస్తే వస్తుంది. ఇది ఎంత నీట్గా 1 by 1 ఒకటి దాని తర్వాత ఇంకొకటి వస్తూ ఉందో చూడండి. ఇదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. పోయిసారి సరిగ్గా ఎవరు చేయలేదు. దానికి వాళ్ళు చాలా కొరిసి పెట్టారు. అన్నీ వరుసగా లేవు, మీరు ఆర్డర్లో పెట్టండి, కోడింగ్ సరిగ్గా లేదు అని ఎట్లాంటి ఇష్టంగా పెట్టేశారు. తర్వాత డిపార్ట్మెంట్ వ్యూ అయిన తర్వాత వ్యూ ప్రొఫైల్స్. వాడు కావాలంటే ప్రొఫైల్ చూసుకోవచ్చు. వీడి ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తే వాడి ప్రొఫైల్ వస్తుంది. క్యాండిడేట్ నేము, వాడి ప్రొఫైల్ ఏంటి అనేది వస్తుంది. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది క్యాండిడేట్ డీటెయిల్స్ ఒకటి. తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, వీడు పంపిస్తాడు వాడికి. అంటే ఆ క్యాండిడేట్కి వీడు నీ జాబ్ వచ్చి ఓకే అయింది అని చెప్పి వాడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు, మెయిల్కి వెళ్తుంది. తర్వాత మెయిల్కి వెళ్ళిన తర్వాత అయిపోయింది వాడికి. దీంతో టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది అయిపోయింది. డేటా మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పోయినసారి చేశారు. అది ఏంటంటే వాళ్ళు చేసిన పద్ధతి వేరే, అది కరెక్ట్ కాదు. మన దగ్గర ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ సేల్స్ అనేది జరగాలి అంటే ఒక్కరి ద్వారానే సేల్స్ కావు. ఒక సేల్స్ మ్యాన్ మాత్రమే చేయలేడు. దానికోసం ఏంటంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, చిన్న కంపెనీ అనుకోండి, ఒక ఇంజనీర్ చేసేస్తాడు. అదే పెద్ద కంపెనీ అనుకోండి, ఒక ఇంజనీర్ సరిపోడు. దాంట్లో సీనియర్ ఇంజనీర్ అని చెప్పి, ప్రొడక్షన్ ఇంజనీర్ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఒక్కొక్కటి హ్యాండిల్ చేసుకుంటూ వస్తారు, కింద దాకా, పైనుంచి కింద దాకా. ఆ టైప్ అనమాట డేటా మార్ట్ అంటే. ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు డేటా మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డిజైన్, దాని గురించి రాస్తున్నాం. క్వాలిటీ కంట్రోల్ సంథింగ్, అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు ఇదంతా కూడా అయిన తర్వాత ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్, యూజర్ నేము అడ్మిన్ లాగిన్ అయితే ఏమొస్తుంది? ఫస్ట్ ఇలా వెల్కమ్ టు అడ్మినిస్ట్రేటర్ యొక్క వర్క్స్ ఏంది? ఇదొక 1 type ఆఫ్ ప్రాజెక్ట్. ఇది ఇంతకుముందు నేను చూపించింది ఏంటంటే ఇలా రాదు, ఈ మోడల్ రాకుండా ప్లెయిన్ అనమాట. ఇది ప్లెయిన్లో మనం ఎట్లా ఎంటర్ చేస్తున్నాం అనేది ఒకటి. ఈ టైప్ ఇది మీరు ఎక్కడ చేస్తున్నారు? ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే. ఇన్ని HTML పేజెస్, ఇందులో
ఇలా మనం ఏం చేసాము, టైటిల్ పెట్టాము, ఈ సైడ్ వీడి యొక్క రోల్స్ ఏవేవి అనేది ఇక్కడ పెట్టాము. ఇది పోయినసారి రాజు చేశాడు. రాజు ఇతను కూడా ఇట్లా పెట్టలేదు, పైన జస్ట్ ఇటు పక్క పెట్టేశాడు. అతను కూడా స్క్రీన్స్ సరిగ్గా లేవు, స్క్రీన్స్ కరెక్ట్గా చేయలేదు. సో అడ్మినిస్ట్రేటర్, ఎస్ఎల్ ఇన్ఛార్జ్ అంటే సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ అంటాము, రీటైలరు, సప్లయరు, కస్టమర్, ఇంతమంది ఉంటారు. సో ఇప్పుడు వెల్కమ్ టు అడ్మినిస్ట్రేటర్ అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేటర్లో యాడ్ న్యూ వాడు ఏం చేయొచ్చు, అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేశాడు అనుకోండి, యాడ్ న్యూ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, పర్చేస్ ఆర్డర్ డీటెయిల్స్ రిపోర్ట్స్. అంటే వీడు ఏం చేస్తారు, వీడి పని ఏంది, అడ్మినిస్ట్రేటర్ పని ఏంది, పర్చేస్ చేసుకోవడం. పర్చేస్ చేసుకొని పెట్టి వాడు అమ్మాలి, పర్చేస్ చేసుకోవడం, అది వీడి డ్యూటీ, అది రాసిన ఇక్కడ. తర్వాత నెక్స్ట్ న్యూ అడ్మినిస్ట్రేటర్ రిజిస్ట్రేషన్స్. ఒకవేళ న్యూ అడ్మినిస్ట్రేటర్ రిజిస్ట్రేషన్స్ అంటే న్యూ సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ అంటే అడ్మినిస్ట్రేటర్ రిజిస్ట్రేషన్స్లో మనం ఏం చేయొచ్చు, సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్, న్యూ సప్లయర్ ఎవరు, న్యూ ప్రోడక్ట్స్ ఏవి, దీనికి ఇలా వస్తాయి సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్కి. సో ఓకే, సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ అయిపోయింది, సప్లయర్ అయిపోయింది, సప్లయర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఏముండదు దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఒకటి రెండు ఎక్కువ జరుగుతాయండి. ఒకటి రిజిస్ట్రేషన్స్, రెండోది వ్యూ. ఈ రెండు ఎక్కువ వచ్చేది. మనకు 4 ఉంటాయి మొత్తం డేటాబేస్ ప్రోగ్రామ్కి, అదే ఈ ప్రోగ్రామ్కి. ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ జరిగేది, ఒకటి ఏంటంటే వ్యూ చేసేది, మూడోది ఏంటంటే డిస్ప్లే చేసేది, నాలుగోది ఏంటంటే డిలీట్, అప్డేట్. ఇవే ఉంటాయి ఆప్షన్స్. ఇవ్వండి. తర్వాత న్యూ ప్రోడక్ట్, వీటి దగ్గరికి ఏదైనా ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, వాడు యాడ్ చేస్తాడు. న్యూ ప్రోడక్ట్ యాడెడ్ ఇంటూ స్టాక్ వచ్చేసింది. తర్వాత ప్రోడక్ట్ డీటెయిల్స్, వాడి దగ్గర ఏమేమి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి వాడి దగ్గర తెలుస్తుంది. తర్వాత డిలీషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఏదైనా కంప్లీట్ అయిపోతే ప్రోడక్ట్ డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఐడి డిలీట్ అయిపోతే అడ్మినిస్ట్రేటర్ రిపోర్ట్స్లో సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ ఎంతమంది ఎవరెవరు ఉన్నారు మొత్తం డీటెయిల్స్ అంటే పైనుంచి వస్తారనమాట. అడ్మినిస్ట్రేటర్, సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్, అట్లా పైనుంచి కింద వరకు ఉంటారు. తర్వాత నెక్స్ట్ సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ కావాలంటే వాడు లాగిన్ కావచ్చు. వాడు లాగిన్ అయితే వాడికి ఏమేమి వర్క్స్ ఉంటాయి. వాడి కింద ఎవరు ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ కింద సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు కాబట్టి సబ్ లొకేషన్ అంతా ఎవరు క్రియేట్ చేసుకుంటారు, అడ్మినిస్ట్రేటర్. సబ్ లొకేషన్ కింద ఎవరు ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. రీటైలర్స్ కాబట్టి రీటైల్ సంబంధించి ఎవరు చేస్తారు, సబ్ లొకేషన్ చేస్తారు. ఇది స్టూడెంట్ బయట చేసిన ప్రాజెక్ట్. ఇది కరెక్ట్, మనం సరిగ్గా చేయలేదని. దీస్ ద ఎగ్జాక్ట్ కరెక్ట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఏమేమి వస్తాయి ప్రోడక్ట్ డీటెయిల్స్. న్యూ రీటైలర్ ఒకే విధంగా ఉంటాయి. అంటే మీ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేయడం తెలిసి ఉండాలి. రీటైలర్ ఏం చేస్తాడు దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎన్ని స్క్రీన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు రీటైలర్ కింద ఎవరుంటారు, కస్టమర్స్. అడ్మినిస్ట్రేటర్ కింద ఏమో సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు, సబ్ లొకేషన్ కింద ఏమో రీటైలర్స్ ఉంటారు, రీటైలర్స్ కింద కస్టమర్స్. అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరు కాంటాక్ట్ అవుతారు, రీటైలర్స్ కాంటాక్ట్ అవుతారు, లేదా సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ కాంటాక్ట్ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటర్ను కాంటాక్ట్ కావచ్చు. అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఎక్కువ ఉందనుకో ఎవరు చెప్తాడు, సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ చెప్తాడు. సబ్ లొకేషన్ దగ్గర ఎక్కువ ఉందనుకో ఎవరు చెప్తాడు, రీటైలర్కి చెప్తాడు. రీటైలర్ ఫైనల్గా సేల్ చేస్తాడు. రీటైలర్ వచ్చేటప్పుడు ఫైనల్గా ఏం చేస్తాడు, సేల్. అంటే రీటైలర్ అనేవాడు ఎందుకంటే ఒక రీటైలర్ మాత్రం మొత్తం చేయలేడు కంప్లీట్గా, అందుకని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. పైనుంచి కింద వరకు వస్తుంది. పై యాక్టివిటీ నుంచి కింద యాక్టివిటీ ఇట్లా రావాలన్నమాట. మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ యొక్క స్క్రీన్స్ మొత్తం ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం ప్రాజెక్ట్ అనేటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ స్క్రీన్స్ నుంచి ఇవ్వగలరు. రీటైలర్ కింద ఎవరు ఉంటారు, రీటైలర్ కింద ప్రోడక్ట్ ఒకటి. తర్వాత కస్టమర్స్ ఉంటారు. కస్టమర్ లాగిన్ అయ్యారు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఆల్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇది ఎవరు పెడతారు, అడ్మినిస్ట్రేటర్ పెడతారు. ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని ఎవరు యాడ్ చేశారు, అడ్మినిస్ట్రేటర్ని యాడ్ చేయొచ్చు, సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ అని యాడ్ చేయొచ్చు, రీటైలర్ని యాడ్ చేయొచ్చు. సో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని అన్నీ యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, పర్చేస్ ఆర్డర్స్ ఏవి, సో ఏ పర్చేస్ ఆర్డర్స్ ఉన్నాయి అది కూడా చూసుకోవచ్చు. వాడు పర్చేస్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత పర్చేస్ ఆర్డర్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఏవి. ఇప్పుడు ఇప్పుడు రివర్స్ రీటైలర్ లాగిన్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు వీడికి ఏమొస్తుంది, న్యూ కస్టమర్స్, వ్యూ ఆల్ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ రిసీవ్ చేసుకున్నాడు, పర్చేస్ ఆర్డర్స్ ఏవి అనేది వీడు యాడ్ చేసుకుంటాడు. మళ్ళీ వాడి దగ్గర తీసుకుని వీడు యాడ్ చేసుకుంటాడు పర్చేస్ ఆర్డర్స్. అదేవిధంగా సబ్ లొకేషన్ ఇన్ఛార్జెస్ వాడు కూడా డిఫరెంట్ పర్చేస్ ఆర్డర్స్ తీసుకుంటాడు. అంటే పర్చేస్ ఆర్డర్స్ డైరెక్ట్గా వెళ్ళవు,
సో ఫస్ట్ రీటైలర్ దగ్గర నుంచి తర్వాత సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్కి, సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్కి అట్లా వెళ్తుంది డీటెయిల్స్. చూడండి ఎన్ని స్క్రీన్స్ వచ్చాయి దాదాపుగా. ఇట్లా రెండు ఒక్కొక్క పేజ్కి రెండు స్క్రీన్స్ పెట్టాం. పెద్ద ఎక్కువ అయితే ఇంతే. సప్లయర్స్ కూడా వాడు సప్లయర్ కూడా చూసుకుంటాడు ఏ పర్చేస్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి. దాన్ని బట్టి వాడు పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వాడికి పెడతాడు. సో కస్టమర్ బిల్, లాస్ట్లో బిల్లింగ్ అనేది ఇవ్వాలి. కస్టమర్ బిల్స్ ఎన్ని అవన్నీ కూడా కస్టమర్ బిల్స్. సో బిల్ సంబంధించినవి ఇవి అయిపోయిందండి. ఇట్లా ఏంటంటే టైటిల్ పెట్టడము, ఇది ఇట్లా పెట్టడము, ఇక్కడ క్లిక్ చేస్తూ పోతే ఇక్కడ ఒక్కొక్కటి యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది వన్ సైడ్. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ ఉండదు, ఓన్లీ టాపే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మనకి కింద వస్తూ ఉంటుంది ఒక్కొక్కటి. ఆ రకం ఒకటి. అంటే 40 మంది 40 మెంబర్స్ ఉన్నారనుకోండి, 8 బ్యాచెస్ కింద ఇది కనెక్ట్ చేసి 5 మెంబర్స్ ఒక్కొక్క బ్యాచ్లో ఉంటారు. 5 మెంబర్స్ ఒక మోడల్లో ఉంటుంది ప్రాజెక్ట్. ఓన్లీ నేమ్స్ అని మారుతూ ఉంటాయి, నేమ్స్ టైటిల్స్ అని మారుతూ ఉంటాయి. బట్ వాళ్ళ మోడల్స్ ఒకే విధంగా ఉంటుంది. తర్వాత ఇంకొక 5 మెంబర్స్ వాళ్ళ యొక్క మోడల్స్ అని ఒకే విధంగా ఉంటాయి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనమాట. అంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క విధంగా ఒక వేలో క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఓన్లీ ఏం చేంజ్ అవుతూ ఉంటుంది, లోపల ఉన్నటువంటి కంటెంట్ విభాగం చేంజ్ అవుతూ ఉంటుంది కంప్లీట్గా. ఇదొకటి అండి. డేటా మార్ట్ ఏవో తీసుకొచ్చాను నేను. సో ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి, ఇంకా ఉన్నాయి 4-5 ఉన్నాయి, బట్ మొత్తం తీసుకురాలేదు. ఇంకోటి మీకు చూపించాను ఇంతకుముందే, ఇదే సబ్ లొకేషన్ ఇన్ఛార్జ్. ఇది ఇప్పుడు చూపించింది లాగిన్లో వస్తుంది. ఇది వేరే, ఇది ఇంకొక రకం, ఇంకొక టైప్. ఇట్లా ఏంటంటే మీరు ఈ మోడల్ పెట్టుకొని ఒక ఇమేజ్ పెట్టడము, వేరే ఒక ఇమేజ్ పెట్టడము. ఇది కొంతమంది ఏంటంటే ఇమేజెస్ ఇట్లా పెట్టుకోవడము. ఇమేజెస్ అనేటువంటిది ఇలా పైకి రావడం. చూడండి ఒక ఫ్యాషన్ టైప్ డిఫరెంట్ ఇమేజెస్ తీసుకొని వచ్చి యాడ్ చేసుకుంటూ వచ్చాడు. పైన ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేజ్ కాకుండా అందరికీ ఒకటే ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ అందరికీ. ఇది ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్. ఇటువంటి ఒక పేజ్ వస్తుంది క్రియేషన్. సో ఇవి క్రియేట్ చేయాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే MySQL అనేటువంటిది ఇన్స్టాల్ కావాలి. నెంబర్ 1 మీకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ ఏంటంటే MySQL ఒకటి ఇన్స్టాల్ కావాలి. నేను ఆల్రెడీ దీన్ని చేశానండి. సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్లో, అపాచీ సాఫ్ట్వేర్లో, టామ్క్యాట్లో, వెబ్ యాప్స్లో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను, MyJSP అని క్రియేట్ చేశాను. ఎంప్లాయీ హోమ్ దగ్గర నుంచి వస్తుంది. అంటే ఇదొకటి. దీనికి ఇదే ఎందుకు చేశామంటే, నేను PHP అనుకున్నాను, PHP వద్దనుకున్నాం వల్ల. ఎందుకంటే PHP గురించి మీకు రానివి చేయడం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీకు యూజర్ అథెంటికేషన్ ఉంటుంది, JSP అథెంటికేషన్ ఉంటుంది ఒక ప్రోగ్రామ్. అదే ప్రోగ్రామ్ మీరు అక్కడ యూజ్ చేయాలి, యూజర్ లాగిన్ దగ్గర యూజ్ చేయాలి. యూజర్ లాగిన్ దగ్గర ఏం చేస్తారు, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యువర్ నేమ్ ఈజ్ సక్సెస్ అని సంథింగ్ వస్తుంది కదా. అలా రాకుండా డాష్బోర్డ్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఇవి MySQLలో రిజిస్టర్ చేసుకోవాలి. యూజర్ నేము, పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ రాస్తారు కదా. ఆ ప్రోగ్రామ్ ఏదో ఉందండి, ఎంత కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు. ఏదో ఒక నెంబర్ ప్రోగ్రామ్ ఉంది, 10.1లోనో లేదా 11.1లో ఏదో 10.2లోనో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్లో ఏం చేస్తామంటే JSP బేస్ చేసుకొని మొత్తం డేటా అంతా స్టోర్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టేదిను అథెంటికేషన్ చేస్తాం, కరెక్టా కాదా అని. అట్లా ఇక్కడ యూజర్ లాగిన్ తీసుకునేను అథెంటికేషన్ చేస్తే అది కనుక సక్సెస్ అయితే డేటాబేస్లో, అప్పుడు నీకేమొస్తుంది, యూజర్ డాష్బోర్డ్ డిస్ప్లే వస్తుంది. అడ్మిన్ లాగిన్ డాష్బోర్డ్ ఎలా వస్తుందంటే దానికి డేటాబేస్ ఉండదు. ఎందుకంటే అడ్మిన్ అనేవాళ్ళు ఒక్కరే ఉంటారు ఆల్మోస్ట్. సో ఇద్దరున్నా కానీ దానికి డేటాబేస్ ఉండదు. జస్ట్ నేమ్ అక్కడికక్కడే చెక్ చేసుకునేది ఆటోమేటిక్గా వాడి యొక్క డాష్బోర్డ్ డిస్ప్లే వస్తుంది. తర్వాత ఆ డాష్బోర్డ్కి ఏది అడ్మిన్ డాష్బోర్డ్కి యూజర్ డాష్బోర్డ్కి లింక్ పెట్టాలి. దాంతో మీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వస్తుంది. అది చేయాలి.
సో దీనికి సంబంధించి నేను ఇప్పుడు చేశాను. ఇందులో అపాచీ టామ్క్యాట్ ఇన్స్టాల్ చేశాను. అపాచీ టామ్క్యాట్ దీన్ని ఇన్స్టాల్ చేసినది ఇది జావా వచ్చి 1.8 నుంచి కనుకైతే మొత్తం వచ్చి అడ్వాన్స్డ్. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ నా దగ్గర లేవు. నిన్న అదే ప్రాబ్లం. జావా 1.8 ఇన్స్టాల్ చేసేటప్పటికి అది ప్రతి ఒక్కటి కూడా అడ్వాన్స్ అడుగుతా ఉంది. అందుకని ఏం చేశానంటే జావాలో జేడీకే 1.6 ఇన్స్టాల్ చేశాను. జేడీకే 1.6 వచ్చి ఓల్డ్. అదేవిధంగా దాన్ని సపోర్ట్ చేసేటువంటి అపాచీ టామ్క్యాట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోకల్ హోస్ట్ ఒకటి, ఇందులో :8080 ఎంటర్ చేస్తే ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మేనేజర్ యాప్ అడ్మిన్ అని వస్తుంది. కొడితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ MyJSP. నేనేం చేశాను, ఒక చిన్న ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. అదేంటంటే హోమ్ పేజ్ క్రియేట్ చేశాను. ఆ హోమ్ పేజ్ ఏంటంటే EMP home.html. ఇది నేను క్రియేట్ చేసిన హోమ్ పేజ్. అంటే జస్ట్ నేను క్రియేట్ చేసిన హోమ్ పేజ్ మీకు చూపిస్తున్నాను. సో క్రియేట్ చేసిన హోమ్ పేజ్ ఇది. ఇందులో వచ్చి యూజర్ రిజిస్ట్రేషన్ ఉన్నాం కదా స్టార్టింగ్లో. ఎందుకంటే యూజర్ లాగిన్ కావాలి అంటే డీటెయిల్స్ స్టోర్ చేయాలి. డీటెయిల్స్ వచ్చి 3 డీటెయిల్స్ పెట్టాను. జస్ట్ ఒకటి నేము, నంబర్ 1005, తర్వాత నేము, తర్వాత శాలరీ. ఇలా ఈ శాలరీ ఎంప్లాయీ స్టోర్ అంటే స్టోర్ వెళ్ళిపోద్ది. సో అన్ని ప్రతి ప్రోగ్రామ్కి అదే వస్తుంది మీకు. ఇదే ఆప్షను మీకు వస్తుంది దాంట్లో. ఇప్పుడు దీంట్లో ఏమైతే కోడింగ్ ఉంటుందో ఈ 4 ప్రోగ్రామ్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఒకటి EMP స్టోరు, EMP డిస్ప్లే, EMP అప్డేట్, EMP డిలీట్. ఈ 4 దగ్గర పెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్సే మీరు మెయిన్గా దీనికి యాడ్ చేసుకుంటూ వస్తారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను వ్యూ కొట్టాననుకోండి. ఇప్పుడు వచ్చింది చూడండి 1005. సపోజ్ 1005 అప్డేట్ చేయాలనుకోండి. సో నేమ్ SSS, తర్వాత సాలరీ 50 లేదా 5050, ఎంప్లాయీ అప్డేట్ వెళ్ళిపోయింది. సో గో బ్యాక్. ఇప్పుడు వ్యూ చూడండి, SSS అనేది 50కి వచ్చిందా, అప్డేట్. తర్వాత డిలీషన్ అనేటప్పటికి డిలీషన్లో నంబర్ 1005 కదా డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోతే వ్యూ కొడితే అది ఉండదు ఇంకా. సో ఇవి రావాలి మీ సిస్టంలో. ఇవి కనుక వస్తే మీ ప్రాజెక్ట్ వచ్చి మీరు చేయగలుగుతారు. ఇది దీంట్లో కాదు, ఏ సిస్టంలో కూర్చున్నా కానీ ముందు ఇవి వర్క్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏవేవి నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే జేడీకే సిలో ఉంటుంది. జావా జేడీకే వర్షన్ వచ్చి జావా చూడండి ఇక్కడ 1.6 ఇన్స్టాల్ చేసుకోవాలి. నెంబర్ 1 ఇన్స్టాల్ చేసాను. అంటే మరీ హైయెస్ట్ కాకుండా లాస్ట్ దీనికంటే తర్వాత వచ్చి హైయర్ వర్షన్. జస్ట్ హైయర్ వర్షన్ దీని కింద ఉన్నటువంటి ఒకటి ఇన్స్టాల్ చేశాను. తర్వాత నెక్స్ట్ జేడీకే 1.6 ఒకటి. తర్వాత నెక్స్ట్ అపాచీ టామ్క్యాట్ అపాచీ 1.7 అపాచీ 7 ఒకటి. తర్వాత MySQL, ఈ MySQL ఒకటి సర్వర్ 5.2 అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి మళ్ళా కనెక్టివిటీ సెట్ చేసుకోవాలి. MySQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని దాని కనెక్టివిటీ సెట్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యిందనుకోండి, అప్పుడు యూ కెన్ స్టార్ట్ అబౌట్ ది HTML పేజెస్. ఆ గ్రూప్ ఉంటుంది కదా, ఒక గ్రూప్ 5 మెంబర్స్ ఉంటారు. ఒక 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఏంటంటే ఆ గ్రూప్ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఒకే విధంగా వన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, వన్ టైప్ ఆఫ్ లేఅవుట్స్. ఏది ఫ్రంట్ స్క్రీన్ కానీ, బ్యాక్ ఎండ్ స్టోర్ చేయడం కానీ, డిస్ప్లే చేయడం కానీ, ఓన్లీ వాళ్ళ టైటిల్స్ మాత్రమే దాని లోపల. దీనికి మీరు నాకు కావాల్సినటువంటి డేటా ముందు థిరిటికల్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు కూర్చొని, ఎందుకంటే అది నేను వచ్చి చూస్తాను, మీకు ఇన్స్టాల్ చేసి కూడా ఇస్తాను. సిస్టమ్ దగ్గర పెట్టుకొని మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి హెచ్ఎన్ లేదు, నేను గుర్తు రావట్లేదు. మీరు
ఎలా మీరు చేస్తారంటే సబ్మిషన్ ఎలా చేస్తారంటే వరుసగా చాప్టర్స్ అని వస్తాయి. నేను చూపిస్తాను, నేను తెచ్చాను తెలియట్లేదు నాకు. ప్రాజెక్ట్ ఫైల్స్ అవును సార్, చాప్టర్ 8 ఉన్నాయి. చాప్టర్ 8 ఆడుతుందా? చాప్టర్ 8 అని ఉంది. చాప్టర్ 8 అంటే స్క్రీన్స్ అనమాట. అట్లే వస్తాయి. చాప్టర్ 8, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6. ఇక్కడ చాప్టర్ 8 ఉంది కదా, అట్లా చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 7 అట్లా వస్తాయి. ఒక్కొక్క చాప్టర్ సపరేట్గా ఇంతకుముందు చూపించాను కానీ మీకు స్క్రీన్ వచ్చింది సైడ్. చాప్టర్ 8 స్క్రీన్ లెవెల్స్, చాప్టర్ 7 సో చాప్టర్ 6 అంటే ఒకటి ఏమైతే చేస్తారో అది అన్నిటికీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇది చేసేటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే పైన 3 సెంటీమీటర్స్, ఈ సైడ్ 3.5, ఈ సైడ్ 2.5, కింద 3 సెంటీమీటర్స్ వదిలేసి ఇవి ఇట్లా. అంటే ఇది నేను దీనికి ఒక ఇది పెట్టాను, అంటే ఎంత పెట్టాలి ఏంటని. ఇక్కడ కూడా చూడండి, ఇది వైట్ కాదు చూడండి, బ్యాక్లో జస్ట్ ఇట్లా కనిపిస్తుంది. ఇది ఒకటి టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ఇట్లా సెంటర్లో రావాలని టేబుల్ యూజ్ చేయాలి. ఇది మీరు చేయాల్సింది స్టార్టింగ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ ఏమొస్తుంది అది క్రియేట్ చేసుకోవాలి. ఆ డాష్ బోర్డ్ తర్వాత ఆ డాష్ బోర్డ్ లింక్ పెట్టుకోవాలి. అంతే, అట్లా వస్తుంది. అవి రావాలంటే ఫస్ట్ నోట్ చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాజెక్టు మీరు దీంట్లో పెట్టినప్పుడు దాంట్లో డాష్ బోర్డ్లో ఏమేమి వస్తాయనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చేయలేరు కాబట్టి ఓన్లీ ఇన్స్టాలేషన్ వరకు అది పెట్టుకొని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డాష్ బోర్డ్లో ఏమేమి రావాలి, ఏమేమి ఫైల్స్ రావాలి, డాష్ బోర్డ్లో ఏమేమి వస్తాయి తెలియాలంటే ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ ఉంది కదా, అబ్స్ట్రాక్ట్లో యూస్ కేసెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది చెప్పాలి. మీకు ఆల్రెడీ నోట్ చేసి యూస్ కేస్ డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పాను. ఆ యూస్ కేసెస్ స్టడీ చేస్తే దాన్ని బట్టి మనకు డాష్ బోర్డ్లో ఏమేమి వస్తాయి అనేటువంటిది నోట్ చేసుకోవాలి. సో డాష్ బోర్డ్లో ఏమేమి వస్తాయో అడ్మిన్ సైడు, అదేవిధంగా డాష్ బోర్డ్లో ఏమేమి వస్తాయో లాగిన్ సైడు, ఈ రెండు వచ్చిన తర్వాత ఏంటంటే డాష్ బోర్డ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్లో ఒక 5 మెంబర్స్ బ్యాచ్లో 5 మంది అది స్టార్ట్ చేసి వాళ్ళు దాని లోపలికి వెళ్ళి అథెంటికేషన్ చేసుకొని ఆ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటూ వస్తారు. అన్నిటికీ HTML ఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తారు. స్టార్టింగ్లో HTML ఫైల్స్ కంప్లీట్ చేయాలి. వర్క్ చాలా పెద్దది వస్తుంది, 35 ఫైల్స్ వరకు వస్తాయి. అవన్నీ 1 by 1 ఒకటి చేసుకుంటూ రావాలి. ఏం లేదు, సేవ్ యాస్ కొట్టి చేసుకుంటూ పోవడం. రైట్, సేవ్ యాస్ కొట్టి చేసుకుంటూ పోవడం. డిఫరెంట్ స్క్రీన్స్ వస్తాయి. సో దానికి ఏదైనా యాడ్ చేయాలి, ఇమేజెస్, లేదా దానికి ఏదైనా సరే ఒక న్యూగా ఉండాలి అని అనుకుంటే అది దట్ డిపెండ్స్ అపాన్ ద డిజైన్. రైట్, ఆ డిజైన్ అనేటువంటిది ద డిపెండ్స్ అపాన్ యూ. నువ్వు దాన్ని ఆ టైటిల్ను సెర్చ్ చేసుకొని దానికి ఇమేజెస్ ఏమైనా వస్తే ఆ ఇమేజెస్ యాడ్ చేసుకోవడము. కొన్ని ఏంటంటే ఇక్కడ లాగిన్ వస్తుంది, ఇట్లా పోతూ ఉంటాయి ఇమేజెస్, లేదా ఈ సైడ్ పోతూ ఉంటాయి ఇమేజెస్. అంటే రకరకాలుగా చేసుకోవచ్చు. మన డిజైన్ ఇలా ఉండాలి అనేటువంటిది ఏం లేదు. మనకు కావాల్సిన విధంగా మన డిజైన్ అనేటువంటిది యాడ్ చేసుకుంటూ పోయి డిజైన్ క్రియేట్ చేసుకోవాలండి అన్నీ కూడా. సో అన్ని డిజైన్స్ అయిపోయిన తర్వాత ఇంకా కాకపోతే మనకి ఇది ల్యాప్టాప్ వర్క్ అవుతుందా లేదనే దానికి ముందు శాంపుల్గా, అంటే దేనిలో చేయాలి, JSP చేయాలా లేదంటే PHP చేయాలని దానికోసం ముందు ఇది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇచ్చినవి ఏవైతే ఇతనికి పెట్టానో దీంట్లో ఈ సిస్టంలో ప్రజెంట్ JSP ఈజ్ వర్కింగ్. ఎందుకంటే అది పెట్టుకుంటేనే మీరు కోడ్ రాసేటప్పుడు, డైనమిక్ కోడ్ రాసేటప్పుడు మీ రికార్డ్ దగ్గర పెట్టుకొని అదే కోడ్ అక్కడ యూజ్ చేస్తారు. అదే కోడ్ ఇక్కడ ఉంది, నేను ఆల్రెడీ ఇచ్చింది కూడా సేమ్ కోడ్. ఇప్పుడు దీంట్లో ఇచ్చాను చూసారా, JSP అని చెప్పి ఒకసారి చూపిస్తాను. JSP కోడ్లో ఒకటి ఎంప్లాయీ స్టోర్ అని ఉంది కదా, ఎంప్లాయీ స్టోర్ .jsp ఫైల్. ఇదంతా మీకు ఇచ్చిందే, కొత్తగా ఏం పెట్టలేదు. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. ఎంప్లాయీ స్టోర్ ఇది సేమ్ యాజ్ ఇట్. మీకు ఏమైతే కోడ్ ఇచ్చానో అదే కోడ్ చేశాను, అదే కోడ్ ఇక్కడ పెట్టాను. కోడ్ ఏం మార్చలేదు, కోడ్ అనేది ఏం మార్చలేదు. ఓపెన్ సైజ్ పెంచే. సో
అదేవిధంగా ప్రతిదీ అప్డేట్కి కానీ చూడండి, అప్డేట్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది కోడ్ అప్డేట్కి. సో ఏదైనా కోడ్ అప్డేట్ చేయాలంటే ఇదే కోడ్. ఇది బేస్ ప్రోగ్రామ్స్ అంటాము. వీటిని బేస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటాం. ఈ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏం పని అది? చూడండి, సిలో ఇప్పుడు ఇతనికి దీన్ని వేసాను, MySQL వేసాను. చూడండి, అపాచీ సాఫ్ట్వేర్లో, టామ్చాట్ 7లో, వెబ్ యాప్స్లో ఇదందరికీ నేను నేర్పిస్తాను. బేస్ ప్రోగ్రామ్స్ వేస్తాను. బేస్ ప్రోగ్రామ్స్ ఇవి ఎంప్లాయీ డిలీట్, ఎంప్లాయీ హోము, ఎంప్లాయీ స్టోరు, ఎంప్లాయీ అప్డేట్, ఎంప్లాయీ వ్యూ, ఇవి వేసిస్తాం. సో మీకు ఈ ప్రోగ్రామ్ ఏదో ఒకటి మీకు మెయిన్ ప్రాజెక్ట్లో యూజ్ అవుతుంది. అది సో డిజైన్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ కోడ్ని బేస్ చేసుకుని అక్కడ పోయి యాడ్ చేసుకుంటూ వస్తే మీకు అది 1 by 1 స్క్రీన్స్ అనేటువంటి వస్తూ ఉంటుంది. అది చాలా సింపుల్ దీంతో కంపేర్ చేస్తే PHP